ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ నమస్తే. సో రోజుకొక స్టేట్మెంట్ అనాలా, గంటకొకటి మారుతుంది అంటారా మీరు? యాక్చువల్లీ ఇది ఒక జోక్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమెరికన్ ఛానల్ అన్నారు ట్రంప్తోనే మాట్లాడుతున్నారంట. ఓ ఓకే, ఎందుకంటే ఎవరు లేరు అటువైపు. ముందు వీళ్ళు అన్నారు జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతున్నారు ఇరానియన్స్తో అన్నారు. ఇరానియన్ టాప్ లీడర్షిప్లో ఒకరు అన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టాప్ లీడర్షిప్లో ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. ఒకటి ప్రెసిడెంట్, వాళ్ళ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ సుప్రీం లీడర్. దీంట్లో ముస్తఫా ఇక్కడ కనిపించట్లేదు. ప్రెసిడెంట్ కూడా మాట్లాడలేదు. ఆయన దీనికన్నా ముందు ఒకసారి మీకు గుర్తుంటుంది, నాకు ఆయన మీద డౌట్ ఉంది యాక్చువల్లీ. పక్కన రాష్ట్రం మీద బాంబులు వేసినప్పుడు ఆయన అపాలజైజ్ చేసిండు. ఐ థింక్ ఇట్ ఇస్ Day 4 or Day 5. సౌదీ అరేబియా వాళ్ళకి ఫోన్ చేసి వీఆర్ సారీ, మీ మీద జరిగిన ఈ తప్పైంది, ఇంకా చేయం ఇప్పుడు నుంచి చెప్పారు. ఇమ్మీడియట్గా ఆయన హాఫ్ అన్ అవర్లో ఆయన స్టేట్మెంట్ విత్డ్రా చేయాల్సి వచ్చింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చుంటారు, ఇమ్మీడియట్లీ విత్డ్రా చేసుకున్నాడు ఆ స్టేట్మెంట్. సో ఆయన కూడా కాదు ఇప్పుడు. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ అంటున్నారు, ఆయన కూడా బహుశా కాదు. ఎందుకంటే ఆయన అయితే ఓపెన్లీ డినై చేశాడు, నేను మాట్లాడలేదని చెప్పి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కొన్ని రాష్ట్రాలు గల్ఫ్లో, ఎస్పెషలీ ఖతర్, కువైత్, బహ్రెయిన్, ఈ 3 రాష్ట్రాలు చాలా ఇంపాక్ట్ అయింది. వీళ్ళకి ఇరాన్తో అంత కోపం లేదు. ఇరాన్తోని యాక్చువల్ యాంగర్ ఉన్నది సౌదీ అరేబియా. దీనికన్నా ముందు కూడా ఇరాన్ కాకుండా హూతీల మీద ఒక అరబ్ కంట్రీ మీద దాడి చేసిన ఫస్ట్ అటాక్ ఒక 3 సంవత్సరాల ముందు సౌదీ అరేబియా హూతీల మీద అటాక్ చేశారు. ఇండైరెక్ట్లీ ఇరాన్ అటాక్ చేసినట్లేదు. సో సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్, ఆ న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ చేస్తే అది కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి దానికి. ఈ యుద్ధం ఆగిపోతుంది, యుద్ధం అయిపోయింది, మనం వీళ్ళని మాట్లాడుతున్నాం, టాక్స్ నడుస్తుంది, వీ విల్ వైండ్ డౌన్ ద వార్ అని ట్రంప్ చెప్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 6,000 మంది నుంచి 8,000 మంది మెరీన్స్ని తెప్పిస్తున్నారు యుఎస్ గల్ఫ్కి, మిడిల్ ఈస్ట్కి. ఎందుకు? మీరు యుద్ధం ఆగిపోతే మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు వారిని? ఇఫ్ యూ హ్యావింగ్ వెరీ గుడ్ టాక్స్, మేము ఇది ర్యాపప్ చేస్తాం అది అన్న ట్రంప్ లేదు. న్యూస్ ఏంటంటే న్యూయార్క్ టైమ్స్లో సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆయనకి విసుకొచ్చి లాస్ట్లో అన్నారంట ట్రంప్ దగ్గర, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇరాన్ ఫినిష్ చేసేసేయండి, ఎంత డబ్బులు కావాలంటే మేము ఇస్తాం మీకు, మనీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. ఇది మన సుపారీ ఇచ్చినప్పుడు ఒక మర్డర్కి ఇదే చెప్తారు డైలాగ్, 50 కామ్ సే పైలే 50 కామ్ కే బాద్ అంటారు చూడండి, పాత హిందీ సినిమాల్లో మాఫియా లాగా. అది సౌదీ అరేబియా చెప్పారంటే, మీరు చెప్పండి ఎంత కావాలి, వీ విల్ ప్రొవైడ్ ద మనీ, మీరు ఇరానియన్ రెజ్యూమ్, ఇప్పుడున్న ఇరానియన్ రెజ్యూమ్ని కంప్లీట్గా ఫినిష్ చేసేయండి. ఇది సపోర్ట్ చేస్తున్న ఇంకొక రాష్ట్రం ఇజ్రాయెల్ కూడా ఇదే కావాలి. ట్రంప్ ఏమంటున్నారంటే అక్కడ ఒక రెజ్యూమ్ చేంజ్ జరిగింది. సో మనందరూ సర్ప్రైజ్ అయిపోయాం, ఎట్లా జరిగింది రెజ్యూమ్ చేంజ్? అక్కడ మేము టాప్ లీడర్షిప్ని అందరినీ కొట్టేశాం, కానీ ఇంకొక టాప్ లీడర్షిప్ పైకి వచ్చింది, వాళ్ళు ఇప్పుడు ఆ దేశం నడుపుతున్నారు. అచ్చా, అట్లా కూడా ఉందా? ఎందుకంటే సుప్రీం లీడర్ మళ్ళీ టాప్ లీడర్ అయిపోయారని అంగీకరిస్తున్నారు ట్రంప్. రెజ్యూమ్ చేంజ్ కాదని ఇప్పుడే అగ్రీ చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇనిషియల్ మొదలైనప్పుడు ఫస్ట్ కండిషన్ ఆయన ఏం పెట్టినంటే, ఒకటి యురేనియం ఉండే, రెండవది అక్కడ ఎవరు లీడర్గా ఉండాలని మేము డిసైడ్ చేస్తామని చెప్పారు. మీకు గుర్తుంటుంది, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నేనే ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్ అని చెప్పిన మనిషి, అపాయింట్ చేసేది నేనే అని చెప్పి మనిషి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. రెజ్యూమ్ చేంజ్ జరిగింది ఆల్రెడీ అంటే ఈయన అన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే అమెరికాలో నిన్న ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఎలక్షన్ జరిగింది, మీరు దాని రిజల్ట్ మీకు తెలుసుంటో లేదో కానీ, మన దగ్గర ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరిగినట్లు వాళ్ళ దగ్గర మారాలాగో, ఈయన ఉన్న ఫ్లారిడాలో ఉన్న మారాలాగో ఏరియాలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో నిన్న ఒక ఎలక్షన్ జరిగింది. అక్కడ లాస్ట్ 4 సార్లు రిపబ్లికన్స్ గెలిచారు. ట్రంప్ అక్కడ ఆయన నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పుడు 11 పాయింట్ లీడ్ ఉంది ఆయనకి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో. నిన్న అక్కడ డెమోక్రాట్స్ గెలిచారు. అదొక పెద్ద న్యూస్, ఎందుకంటే ఒక రిపబ్లికన్ స్ట్రాంగ్ హోల్డ్, ప్రెసిడెంట్ ఇల్లు, ప్రైవేట్ హౌస్ ఉన్న ఆ ప్లేస్లో కూడా డెమోక్రాట్స్ గెలిచారంటే అక్కడున్న ప్రజలకి ఎంత వ్యతిరేకత చూడండి.
మన నేషనల్ ఒపీనియన్ పోల్ పక్కన పెడతాం. నిన్న వచ్చిన పోల్ ప్రకారం ట్రంప్కి ఈ యుద్ధానికి సపోర్ట్ ఉన్నది 35% అంతే. మనం అనుకుంటాం 30% కూడా ఉంది కదా అనుకుంటాం. అది యాక్చువల్లీ ఏంటంటే ట్రంప్ మాగా సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇరాన్ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇరాన్ సరెండర్ చేశారంటే చెప్తే ట్రంప్ చెప్తే వాళ్ళు బిలీవ్ చేస్తారు. అట్లాంటి క్రౌడ్ అది. ఒకవైపు కంపేర్ చేయాలంటే మన రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ ఏం జరిగిందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చప్పట్లు కొడతారు. అట్లనే ట్రంప్ వాళ్ళ మాగా సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే బిలీవ్ చేస్తారు. ఈవెన్ నౌ CNN పోల్లో మొన్న జరిగిన ఒక పోల్లో వాళ్ళు చేసినప్పుడు 100% మాగా సపోర్టర్స్ ట్రంప్ని బ్యాక్ చేస్తున్నారు ఈ యుద్ధానికి. అఫ్కోర్స్ యూనివర్స్లో చూస్తే ఈ మాగా సపోర్టర్స్ 30% ఉండొచ్చు అంతే. దానికోసం ఇప్పుడు అంటాం 30% మంది సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్, 70% మంది ఆర్ అగెయిన్స్ట్ దిస్ వార్. ఇది మనం దీనికన్నా ముందు మాట్లాడుతూ చెప్పాము, ఈ ఇరాక్ వార్ జరిగినప్పుడు, స్పెషల్లీ ఇరాక్ వార్ మన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కోసం మన బుష్ గారు మొత్తం US ఆర్మీని తీసుకెళ్లారు ఇరాక్కి. ఏం దొరకలేదు లాస్ట్. ఆ టైంలో వాళ్ళకి అప్రూవల్ రేటింగ్ 80% ఉండే బుష్కి, 80% అప్రూవల్ రేటింగ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేయగలుగుతారు అనేది పెద్ద ఒక ప్రశ్న. ఎందుకంటే హీ హెస్ బికమ్ ఎ జోక్, లిటరల్ జోక్. ఎందుకంటే 5 రోజుల్లో ఇవాళ 2వ రోజు అయిపోయినాయి, ఇంకా 3 రోజులు ఉన్నాయి, ఏం ప్రోగ్రెస్ లేదు. దీని నడిమిట్లో పాకిస్తాన్ దుంకారు, మీరు చూసుంటారు, మేము టాక్స్ నడిపిస్తాం అది ఇది అని చెప్పి. అండ్ దెర్ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ బై శేఖర్ గుప్తా అనుకుంటాను, శేఖర్ గుప్తా సంబడి ఎల్స్ మేడ్ ఎ వెరీ గుడ్ స్టోరీ సెయింగ్ వై ఇండియా షుడ్ కీప్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. ఎందుకంటే ది ఎంటైర్ థింగ్ ఒక మెస్లో ఎండప్ అయిపోతుంది. తో మనం బయట ఉండడం ఖాళీ, మన షిప్పులు వస్తుందా లేదో చూసుకోవడం. నిన్న 2 షిప్పులు బయటకు వచ్చినాయి, ఇంకా 7 రెడీగా ఉందంట బయటికి రావడానికి. మన దేశానికి కావాల్సిన LPG కానీ ఫ్యూయల్ కానీ తెప్పించుకోవాలి, అది మన ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ పానిక్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక క్రైసిస్ లా ఉందన్నట్టు పెట్రోల్ బంకుల ముందు పెద్ద పెద్ద అది లైన్స్ మనోళ్ళది చూస్తున్నారు. సివిక్ సెన్స్. అది మన దేశం ఎంత ముందుకెళ్ళినా కానీ, ఎంత ప్రోగ్రెసివ్గా వచ్చినా కానీ సివిక్ సెన్స్ లేదు మన వాళ్ళకి. పోలీసు వాళ్ళు చెప్తున్నారు దర్ ఇస్ ఇనఫ్ ఫ్యూయల్, ఆయిల్ కంపెనీస్ చెప్తున్నారు ఇనఫ్ ఫ్యూయల్. ఒక క్రెడిట్ పాలసీ మార్చారు అంతే. దట్ ఈస్ వీళ్ళు యూజువలీ ఏం చేస్తారంటే పెట్రోల్ బంక్ ఓనర్లు పెట్రోల్ బంక్ నుంచి వాళ్ళ చర్లపల్లి నుంచి వీళ్ళు ట్యాంకర్ ఫిల్అప్ చేసి తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు పేమెంట్ తర్వాత చేస్తారు, ఒక రోజు తర్వాత, 24 hours తర్వాత పేమెంట్ చేస్తారు. కొంతమంది బంక్ ఓనర్స్ పేమెంట్ కరెక్ట్గా చేయట్లేదని చెప్పి ఒక క్రెడిట్ పాలసీ మార్చారు మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, IOCL కానీ BPCL కానీ HPCL. ఏంటంటే మీరు ఆర్డర్ చేసే టైంలోనే ప్రీవియస్ డే 2:30 సాయంత్రంకి పేమెంట్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ అంతా ఆన్లైన్ ఉంది, చెక్లేం కాదు కదా. దానికోసం కొంచెం ప్రాబ్లం అయింది, కొంతమంది ఓనర్స్ పేమెంట్ చేయలేకపోయారు. నేనుండేది అల్వాళ్ళు. నిన్న సాయంత్రం నేను వెళ్తూ చూస్తే ఆ బంక్లో ఒక 10 కార్లు లైన్లో ఉన్నారు. మాది సిద్దిపేట, అది కరీంనగర్ సిద్దిపేట హైవే మాది. అక్కడికి వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. ఇవాళ పొద్దున్న నేను లేచి ఒక 7 గంటలకు వెళ్తే అక్కడ 2 కూడా లేరు, 2 కార్లు కూడా లేవు బంక్లో. నేను అనుకున్న బస్సు పెట్రోల్ అయిపోయిందేమో అని, చూస్తే పెట్రోల్ ఉంది, నో ప్రాబ్లం. సో ప్యానిక్ క్రియేట్ చేయడం అనేది మన వాళ్ళ స్పెషాలిటీ. ఈవెన్ LPG మీరు చూసుంటారు, సిలిండర్ ఎత్తుకెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు అంటే మీరు ఆర్డర్ చేయలేదా ముందు, మీ ఇంట్లో 2 సిలిండర్లు ఉండాలి. ఇప్పుడు 2వ సిలిండర్ మీరు ఆర్డర్ చేయలేకపోతే ఎవరు తప్పు, అది మీ తప్పే. ఎనీవే దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఏంటంటే మన దగ్గర మోదీ గారు దాని గురించి డీటెయిల్గా పార్లమెంట్లో మాట్లాడారు. మనం కోవిడ్ ఎట్లా హ్యాండిల్ చేసామో అట్లనే వీ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. మనందరూ అనుకుంటాం యుద్ధం అయిపోయింది, ట్రంప్ చెప్పేశారు కదా అని. స్టాక్ మార్కెట్ రికవర్ అయింది, కానీ నిన్న చూడండి మళ్ళీ వాళ్ళ స్టాక్ మార్కెట్ పడ్డది. నాస్డాక్ హెస్ ఫాలెన్, S&P పడిపోయింది వాళ్ళది, డౌ జోన్స్ పడిపోయింది, అండ్ బాండ్ మార్కెట్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఆల్మోస్ట్ 840 కోట్ల వరకు అయింది లాస్ అనేది. లాస్ కాదు, ప్రాఫిట్ చేసుకున్నారు వాళ్ళు. సంబడి 15 minutes ముందు, ట్రంప్ అనౌన్స్ చేసే కన్నా 15 నిమిషాల ముందు ఒక సెట్ ఆఫ్ కంపెనీస్ ఆయిల్ మార్కెట్లో వాళ్ళ ఆయిల్ అమ్మేశారు వాళ్ళు మొత్తం. వాళ్ళ దగ్గర ఉన్నది ఫ్యూచర్స్ అంటారు దాన్ని. అది కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా చాలా మటుకు ట్రేడింగ్ జరిగింది. అఫ్ కోర్స్ దీని ఒక ఎంక్వైరీ డెఫినెట్గా ఉంటుంది, కానీ ఎవరు చేశారు ఏం చేశారు అనేది అక్కడ మన దగ్గర ఉన్న సెబీ లాగా అక్కడ SEC ఉన్నారు, వాళ్ళు దీన్ని ప్రోబ్ చేస్తారు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కంట్రోల్. కానీ కవిత గారు చూడాల్సింది ఏంటంటే ట్రంప్కి ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. 4 రోజులు ఇంకా ఉన్నాయి, ఇవాళ తీసేస్తే 3వ రోజు ఉంటుంది. ఈ 3 రోజులు ఏం అచీవ్ చేయగలుగుతారు? ఒకటి, ఇరాన్ ఈజ్ నాట్ రెడీ టు టాక్. ఇరాన్ వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు. ఒమాన్ అండ్ టర్కీ అండ్ ఈజిప్ట్ వీళ్ళు
ఇక్కడ వెళ్ళి మాట్లాడి మళ్ళీ అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇది జరుగుతుంది. దట్ ఈస్ దే ఆర్ టాకింగ్ ఇన్ బోత్ ద ప్లేసెస్ అన్నమాట. ఇరాన్ దగ్గర వెళ్ళి అడుగుతాను, మీరేం చేస్తారు చెప్పండి. అమెరికా చెప్తున్నారు. సో అమెరికా అన్నాడు, మేము ఒక 15 పాయింట్ ఒక ప్లాన్ ఇస్తాం మీకు. మేము బహుశా పొద్దున్న మీకు పంపించాను ప్లాన్ ఒకటి. దాంట్లో అన్ని 15 పాయింట్ చూడక్కర్లేదు మనం. మెయిన్గా ఒకటి యురేనియం డిస్ప్యూట్. ఇప్పుడు ఐ వాజ్ లిస్నింగ్ టు వన్ పాడ్కాస్ట్ ఇప్పుడే. దాంట్లో ఏమంటున్నారంటే ఇరాన్ మా దగ్గర ఉన్న ఎన్రిచ్ యురేనియంలో 480 కిలోలు అంటున్నారు కొంతమంది, 760 అంటున్నారు కొంతమంది. మేము మాకు కావాల్సిన మెయిన్ 20 to 30% మా న్యూక్లియర్ ప్లాంట్ నడిపించడానికి కావాల్సిన యురేనియం మా దగ్గర పెట్టేసుకుంటాం, మిగతా వీ విల్ మూవ్ ఇట్ టు IAEA. ఇదొక ప్రపోజల్, వాళ్ళు ఇంకా అంగీకరించలేదు అది. కానీ దానికి కండిషన్స్ ఉన్నాయి. వీళ్ళేమంటున్నారు, మా దగ్గర యురేనియం మేము ఎందుకు పెట్టుకుంటాం, మేము వై ఆర్ వీ ట్రయింగ్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్, మేము ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయబోతున్నాం. మా మీద ప్రతి 6 నెలలకు ఒక దాడి జరుగుతుంది. ఇజ్రాయెల్ వచ్చి కొడతారు, లేకుంటే US వచ్చి కొడుతున్నారు. మాకు ఒక గ్యారంటీ ఇవ్వండి మీరు, దట్ వీ విల్ నాట్ అటాక్ యూ. అప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ని కోల్డ్ ఫ్రీజ్లో పెట్టేస్తాం. మాకు మీ మీద నమ్మకం లేదు, మీరు ఏదో ఒక రోజు మళ్ళీ ఇదే మొదలు పెడతారు. సో కోల్డ్ వీల్ పుట్ ఇట్ అండ్ ఫ్రీజర్ రైట్ నౌ, మేమేం చేయకుండా. బట్ దానికి అగ్రీ చేసినప్పుడు కూడా నమ్మకం ఉండదు కదా, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. అదే ప్రాబ్లం. రెండవది, ఇరాన్ది అన్నిటికంటే మోస్ట్ అఫెన్సివ్ కేపబిలిటీ వాళ్ళ మిసైల్స్. మీరు చూసుంటారు, ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు జరిగిన 12 Day వార్లో కూడా చాలా మటుకు ఇజ్రాయెల్ని కొట్టారు. ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇజ్రాయెల్ని. డిమోనాని కొట్టారు, నేను టెలవీవ్ కొట్టారు, అలాస్కా మాస్ దగ్గర కొడుతున్నారు. ప్రతి చోట్ల ఇజ్రాయెల్ ఎక్కడ కావాలంటే అక్కడ కొడుతున్నారు. డీగో గాషియాన్ని కూడా ట్రై చేశారు మొన్న US బేస్ని. అంటే ఇరాన్ దగ్గర కేపబిలిటీ ఉంది. వాళ్ళేమంటున్నారంటే US ఇన్సిస్ట్ ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న మిసైల్ కేపబిలిటీ డిస్టెన్స్ ఒక కంట్రోల్ పెట్టాలి, మీరు ప్రొడక్షన్ నంబర్స్ తగ్గించాలి. మీరు 50,000 1,00,000 మిసైల్స్ తయారు చేసుకొని పెట్టుకోలేరు, మీకు అలౌ చేయము. ఇరాన్ ఏమంటున్నారంటే అది మా డిఫెన్స్, అది మా దగ్గర ఉన్నది ఒక్కటే, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద కొట్టడానికి మా దగ్గర అది, మీరు అది తీసేస్తే మాకేముంటుంది. ఓకే, ఇదొకటి. మూడవది వీళ్ళ డ్రోన్ తయారు చేయడం కూడా కాదు, డ్రోన్ మీరు ఎక్స్పోర్ట్ చేయకూడదు. రష్యా ఇప్పుడు చాలా మటుకు యుక్రెయిన్ వ్యతిరేకంగా వాడుతున్నదంతా ఇరానియన్ డ్రోన్స్, షహీన్ 316 ఈ డ్రోన్లు వాడుతున్నారు. మీరు ఎక్స్పోర్ట్ చేయకూడదు, మీరు కావాలంటే ఇంటర్నల్లీ మీద తయారు చేసుకోండి. యూ కెనాట్ సెల్ ఇట్ టు రష్యా ఆర్ ఎనీ అదర్ కంట్రీ. నాలుగోది అఫ్కోర్స్ వాళ్ళ యురేనియం కెపాసిటీ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. రెజ్యూమ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు. రెజ్యూమ్ చేంజ్ ఇరాన్ అగ్రీ చేయరు. ఒక టైంలో ఒక ఆపర్చునిటీ ఉండే, కానీ అది పోయింది ఆపర్చునిటీ. ఇప్పుడు ట్రంప్ ఒక టైంలో ఈ యుద్ధం మొదలయ్యే ముందన్నారు, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీరందరూ రోడ్డు మీదకి రండి, వచ్చి రెజ్యూమ్ చేంజ్ చేద్దాం. కానీ హెల్ప్ రాలేదు. ఈ ప్రొటెస్టర్స్ బయటకు వచ్చారు, వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఆల్మోస్ట్ 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 15,000 మంది చనిపోయారు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ని బిలీవ్ చేయరు. యూఎస్లో ఉన్న ప్రజలు కాదు, ఈవెన్ ఇరానియన్స్ ట్రంప్ని బిలీవ్ చేయరు. ఎందుకంటే ట్రంప్ చెప్పిన మాటకి విలువ లేదని వాళ్ళకి తెలుసు. ట్రంప్కి ఇప్పుడు డెస్పరేట్గా అమెరికన్ లాంగ్వేజ్లో ఆఫ్ ర్యాంప్ అంటారు, అంటే హీ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే అక్కడ జరుగుతున్న మెస్ నుంచి ఎట్లానే నేను బయటికి వెళ్ళిపోవాలి, సంహౌ నేను గెలిచేసాను, అయిపోయింది, మొత్తం అందరిని ధ్వంసం చేశానని చెప్పి హ్యాపీగా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్ దాన్ని అంగీకరించట్లేదు. రెండో రాష్ట్రం అంగీకరించట్లేదు అంటే ఇజ్రాయెల్ అంటున్నారు, ఇంకా యుద్ధం మొదలే కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత మీరు మాతోనే మొదలు పెట్టారు కదా. నిన్న యుద్ధం గురించి ఒక డిస్కషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ పక్కన మన స్టీవ్ హెక్సెత్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ యాక్చువల్లీ సెక్రటరీ ఆఫ్ వార్, ట్రంప్ ఏమన్నారంటే మాట్లాడుతూ టిపికల్ ట్రంప్ లాంగ్వేజ్లో, యాక్చువల్లీ యుద్ధం మొదలైంది మేము అనుకున్నాం, కానీ స్టీవ్ నువ్వే చెప్పావు కదా మనం యుద్ధం స్టార్ట్ చేయాలని అన్నారు. దట్ ఫెలోస్ ఫేస్ మీరు చూడాలి. ఒక ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఒక డిఫెన్స్ సెక్రటరీ తీసుకున్నారని ఆయన మీద వేసేస్తున్నాడు. ఇప్పుడు ద మంకీ ఈజ్ ఆన్ దట్ ఫెలోస్ షోల్డర్న, అది కూడా పక్కనే ఉన్నప్పుడు డైరెక్ట్ కొట్టారు. ఐ మీన్ ఒక ప్రెసిడెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలండి. ఫార్మర్ US ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ఆయన డెస్క్ పైన ఒక బోర్డు ఉండే చిన్నది, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే మా ఆఫీస్లో కానీ మా దేశంలో కానీ మా గవర్నమెంట్ అయినా ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే
దట్ ఈస్ విత్ మై అప్రూవల్ తీసుకుంటే దాని రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, అది ఫెయిల్ అయితే కానీ సక్సీడ్ అయితే కానీ ఏమైనా కానీ దాని ద బక్ స్టాప్స్ విత్ మీ. నేను ఇంకో పేరు చెప్పి వాడు చేసాడు తప్పని నేను చెప్పను, నా మీద ఉంటుంది. అది ఉండాలి యాక్చువల్లీ. ట్రంప్కి అది లేదు. ట్రంప్ బాడీ లాంగ్వేజ్ చూడండి కవిత గారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ఏం చెప్తారు, వాడెవడు ఇరాన్ వాడు యూజ్లెస్ ఫెలోస్ అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఇంత బాంబు వేసిన తర్వాత కూడా 7,500 బాంబులు వేసి ఇంత డిస్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఇరాన్ ఇప్పుడు కూడా మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున కువైత్ ఎయిర్పోర్ట్ని కొట్టారు, ఫ్యూయల్ ట్యాంక్ని. అంటే వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఇప్పుడు కూడా ఉంది. మీరేమంటారు మొత్తం అయిపోయిందని? ట్రంప్కి ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రైజ్ ఏంటంటే, ప్రైజ్ వచ్చిందన్నారు, మీరు విన్నుంటారు. ఏం ప్రైజ్ అర్థం కావట్లేదు. ఇరాన్ నుంచి వచ్చింది. వెరీ హ్యాపీ విత్ ద ప్రైజ్ అని. నేను అనుకునే ఏదో డబ్బులు పంపించారో లేకుంటే ఏదైనా స్వీట్ డబ్బులు పంపించాడని. అది బహుశా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉండొచ్చు. ట్రంప్కి ఏం కావాలంటే అన్ని షిప్పులు దాని నుంచి ఫ్రీగా తిరగాలి అని. ఇరాన్ ఏమంటున్నారు, ఎస్ వీ విల్ అగ్రీ, బట్ మా మీద మీరు శాంక్షన్స్ పెట్టారు కదా, మేము ఆయిల్ అమ్మకూడదని చెప్పి ఇప్పుడు తీసేశారు. అది పర్మనెంట్గా లిఫ్ట్ చేయాలి. దెన్ వీ విల్ అలౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టు బి ఓపెన్. ఇది వాళ్ళ కండిషన్. అది ట్రంప్ కూడా అదే కావాలి, ఇరాన్ కూడా అదే కావాలి. కానీ ఇరానియన్ ఆయిల్ మార్కెట్లో అమ్మితే డాలర్ టర్మ్స్లో ఇరాన్కి చాలా పెద్ద రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు రష్యా ఎట్లా ఎంజాయ్ చేసుకుంటున్నారో అదే థింగ్ ఇరాన్కి వస్తుంది అనమాట. ఇరాన్ యూజువలీ వాళ్ళ ఆయిల్ అమ్మేది చైనాకి అండ్ మన దేశానికి. అది ఇమ్మీడియట్గా వాళ్ళు మొదలు పెట్టేశారు కూడా ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఒఫీషియల్గా మీరు చేస్తే మాకు డబ్బులు వస్తాయి, మాకు కావాల్సిన రెవెన్యూ వస్తుందని ఇరాన్ చాలా క్లియర్గా తెలుసు. సో ఇరాన్ ఇది అడుగుతున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వాళ్ళ కోసం, ఒకటి మా మీద దాడి చేయకూడదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెట్టండి, మా మిసైల్ కేపబిలిటీ గురించి మనం మాట్లాడదాం, నాట్ నౌ. ఇది ఒక నిర్ణయం ఇరాన్ది. చూద్దాం దీనికన్నా ముందు. ఇది అన్ని స్పెక్యులేషన్లో ఉంది కథ, ఎక్కడా ఎవరు ఒఫీషియల్గా చెప్పలేదు. ఇది ఇంటర్మీడియరీస్ చెప్తున్న మాట అన్నమాట. సో 3 దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధం అన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించింది అనుకున్నప్పుడు, ఆ 3 దేశాలు కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. వాళ్ళకంటూ ఉన్నటువంటి ఆ ఒక మెసేజ్ని బయట ప్రపంచానికి అందిస్తున్నాయి. ఎక్కడా కూడా ఒక ఏకాభిప్రాయం అనేది కనిపించట్లేదు. సో ఇందులో మైండ్ గేమ్ అనేది ఎవరు ప్లే చేస్తున్నారు? సో ఈ మైండ్ గేమ్ అని ప్లే చేసేది ఇరాన్ యాక్చువల్లీ. ఇప్పుడు అమెరికన్ కామెంటేటర్స్ కూడా అంటున్నారు, ఈ యుద్ధం ఎవరైనా గెలిచారంటే అది ఇరాన్. అప్పుడు మీరు అడగొచ్చు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసమైంది, వాళ్ళ నేవీ అంతా కంప్లీట్గా వీళ్ళు సింక్ చేసేసారు, ఏం మిగిలింది, వాళ్ళు ఏం గెలిచారంటారని నా దగ్గర అడగొచ్చు మీరు. ఇరాన్కి ఒకటే కండిషన్ ఉండే ఈ వార్ మొదలైనప్పుడు, అప్పుడు దాకా, దాట్ మేము సర్వైవ్ కావాలి, మేము ఉండాలి. ఎవరైనా కానివ్వండి, మా లీడర్షిప్ పోతే కానీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అన్నీ పోతే, యాజ్ అ నేషన్ వీ షుడ్ బి దేర్. అది వాళ్ళ ఒక ఇన్సిస్టెన్స్ ఉండే. డార్విన్ సిద్ధాంతం అదే కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అది పెద్ద విక్టరీ వాళ్ళకి. దీనికన్నా పెద్ద బాంబింగ్ మీరు ఏం చేస్తారు? ఇంత బాంబింగ్ ఉన్నప్పుడు వాట్ అదర్ బాంబింగ్ విల్ బీ డూ? ఇది కండిషన్ అన్నమాట. ఇది ఇరాన్ చెప్పేది. సో వాళ్ళు ఈ యుద్ధానికి ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 వీక్లో సీజ్ ఫైర్ అయితే కూడా దే హ్యావ్ టెక్నికలీ వన్ ద వార్. యుఎస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమంది ఇంత బాంబులు యూజ్ చేసి ఇంత మెటీరియల్ యూజ్ చేసిన తర్వాత యుఎస్కి ఏమొచ్చింది? ఏం రాలేదు. రెజ్యూమ్ చేంజ్ వాజ్ ద మెయిన్ ఐడియా, అది జరగట్లేదు. యురేనియం ఉండే పార్షియల్ విక్టరీ అని చెప్పొచ్చు. మిసైల్ నో ఐడియా, డ్రోన్స్ నో ఐడియా. మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారనేది ట్రంప్ కూడా ఇప్పుడు కూడా ట్రంప్కి తెలియదు. మొన్న కూడా అడిగారు ప్రెస్ మీట్లో, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసాం కదా అంటున్నారు. ఏమంటే ఆయన అదే అంటారు, డిస్ట్రాయ్ అయిపోయింది కదా, దే హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ నథింగ్ టు లెఫ్ట్, హూమ్ డు వీ టాక్ టు. అంటే మేము ఎవరితో మాట్లాడే మాకే అర్థం కావట్లేదు, అక్కడ ఎవరు లేరు అంటున్నాం. ఆ అరగెన్స్ని చూడండి, ఇరాన్ కొట్టింది దాన్ని ట్రంప్. ఇప్పుడు దాని మీదే అమెరికాలో చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. ట్రంప్ ఇంగ్లీష్లో అంటారు, హీస్ బిటన్ ఆఫ్ మోర్ దెన్ హీ కెన్ షూ అని. ఆయన అనుకున్నారు ఫస్ట్ 2 రోజుల్లోనే యుద్ధం అయిపోతుంది, వాళ్ళ లీడర్షిప్ కొట్టపడంగానే మొత్తం వాళ్ళ ప్రజలంతా బయటకు వస్తారు. ఇప్పుడు మీరు చూడండి కవిత గారు, మొన్న ఈ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను ధ్వంసం చేస్తా అని చెప్పారు ఆయన. పవర్ గ్రిడ్ మీద కొడతా అన్నారు. ఇమ్మీడియట్గా గల్ఫ్ నేషన్స్ అందరు లేసి కూర్చొని, మనకు తెలిసింది, మనం డిస్కస్ చేసాం, మనం డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ వాళ్ళ పవర్ ప్లాంట్స్ కొడితే ఏమవుతుందని. సో ఇరాన్ కానివ్వండి,
వాళ్ళ ప్రాక్సీస్ ఉన్న హూతీస్ కానివ్వండి, అటువైపు హెజ్బుల్లా కానివ్వండి, హమాస్, అమెరికాకి అన్నిటికంటే పెద్ద కన్సర్న్ ఇజ్రాయెల్కి ఉంది దీని మీద. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇరాన్ వీళ్ళకు ఇస్తున్న డబ్బులు కానీ ఇస్తున్న ఆయుధాలు కానీ మొత్తం ఆపేసేయాలని చెప్పి. ఆయుధాలు అయితే ఇప్పుడు ఆగిపోయినాయి మొత్తం, ఎందుకంటే ఇదన్నీ ఈజిప్ట్ నుంచి వెళ్తుండే ముందు, టన్నల్స్ నుంచి. అది మొత్తం ఆపేశారు కంప్లీట్గా, ఈజిప్ట్ బంద్ చేసేసారు. కానీ ఇంకా ముందుకెళ్తూ జరగవచ్చు, చెప్పలేము. నిన్న లెబనాన్ నుంచి ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు. లెబనాన్లో హెజ్బుల్లా ఉన్నారు. హెజ్బుల్లా ఇస్ ద ప్రాక్సీ ఆఫ్ ఇరాన్. కానీ లెబనీస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేసేసారు. సో ఆ రెండింటి మీద ఇప్పుడు ఇజ్రాయెల్ ఫోకస్ కూడా పెట్టింది, వి విల్ కంటిన్యూ ఫైటింగ్ విత్ దీస్ కంట్రీస్ అనేది. సో లెబనాన్కి ఏం కావాలంటే హెజ్బుల్లా అక్కడ మా వాళ్ళు కాదు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు కొట్టండి, మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ పాలస్టీనియన్ అథారిటీ కూడా గాజాలో అదే ప్రాబ్లం. వెస్ట్ బ్యాంక్లో ఏ ఇష్యూ లేదు, వెస్ట్ బ్యాంక్ బాగానే నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్. కానీ గాజాకు వచ్చినప్పుడు ఇక్కడ హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు, సేమ్ ప్రాబ్లం. అక్కడ సౌదీ సపోర్ట్ చేస్తున్నారు, హూతీస్ అగేన్స్ట్ ఒక యుద్ధం నడుస్తుంది యెమెన్లో. సో 3 చోట్లు అంటే లెబనాన్, యెమెన్ అండ్ ఆఫ్ కోర్స్ గాజా, ఈ 3 ప్లేసెస్లో ఉన్న ఇరానియన్ సపోర్ట్ని మొత్తం ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్. ఇరాన్ ఈజ్ నెక్స్ట్, సెకండ్, ఫస్ట్ ఈ ముగ్గురులో హమాస్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు. హూతీలు కూడా క్వైట్గా కూర్చున్నారు. లెబనాన్ ఒకటే, లెబనాన్లో అది కూడా హెజ్బుల్లాతోని వాళ్ళ ప్రాబ్లం ఉంది. అది ఇంటెన్స్గా నిన్న చెప్పాను చూడండి, లిటానీ రివర్ దగ్గర వీళ్ళు సౌత్ లెబనాన్ కాన్కర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ అక్కడే ఉంటారంట, ఇంకా వాళ్ళ బార్డర్ ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ మీద చాలా మటుకు బాంబింగ్ నడుస్తుంది. ఇప్పుడు లెబనీస్ గవర్నమెంట్ని యుఎస్ వైపు నుంచి ఏమైనా హెల్ప్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి నార్దర్న్ లెబనాన్ నుంచి హెజ్బుల్లా మీద ఆయుధాలతోనే పోరాటం చేయొచ్చు. కానీ లెబనీస్ ఆర్మీ ఈజ్ వెరీ వీక్, అంత పెద్ద ఆర్మీ కాదు వాళ్ళది. సో అక్కడ ఒక ఇష్యూ ఉంది, అది ఇంకా సార్ట్అవుట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది సార్ట్అవుట్ కావడానికి. కానీ ఇక్కడ ఇరాన్ వైపు ఉన్న దానికి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడిగారు, యూ హ్యావ్ ఎ ప్లాన్ ఏ. ఇది ప్లాన్ ఏ ఉండే, బాంబింగ్ చేయడం, లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేయడం, దాని తర్వాత వాళ్ళ మిలిటరీ ఫెసిలిటీస్ మీద కొట్టడం, వాళ్ళ నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం దంచడం. అది అయిపోయింది, కానీ ఏం జరగలేదు. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి అని అడిగారు. ప్లాన్ బి లేదు. ఓకే, ఇది ఒక ఆర్మీలో ఎప్పుడైనా ఒక ఆపరేషన్ లాంచ్ చేసినప్పుడు, ఆర్మీ ఆపరేషన్ అని కాదు, మనం నాట్ జస్ట్ ఎ మిలిటరీ ఆపరేషన్, మన నార్మల్ బిజినెస్ ప్లాన్లో కూడా మనం ఒక పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఇది ప్లాన్ ఏ, ఇది వర్కౌట్ కాకపోతే మన దగ్గర ప్లాన్ బి రెడీగా ఉండాలి. వీళ్ళు ప్లాన్ బి అస్సలు పట్టించుకోలేదు. మేజర్ మిస్టేక్, సింపుల్ మిస్టేక్ కవిత గారు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. యుఎస్కి చాలా క్లియర్గా తెలుసు, యుద్ధం మొదలయ్యే ముందే ఇరాన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు సద్దాం హుసేన్ తోడు ఆ టైంలో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఆల్మోస్ట్ బ్లాక్ చేసేసారు ఇద్దరు కలిసి, ట్యాంకర్ వార్ నడిచింది అప్పుడు. వీళ్ళకి తెలుసు ఇది జరిగినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తారు. అప్పుడు మీ ప్లాన్ బి ఏంటి, మీరు ఎట్లా ఓపెన్ అప్ చేస్తారు, మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అప్పుడే మీరు షిప్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మీ వార్ షిప్స్ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఓపెన్ చేయండి, కావాలంటే మనం ఇద్దరు కలిసి నడుపుతాం అది అంటున్నారు. చైనీస్ షిప్స్ పోతున్నాయి, మన ఇండియన్ షిప్స్ వెళ్తున్నాయి అటువైపు. అది కాకుండా చాలా మటుకు ఈవెన్ బంగ్లాదేశీ షిప్లు కూడా పోతున్నాయంట. ఓన్లీ యుఎస్ షిప్స్ వెళ్ళలేకపోతున్నారు. యుఎస్లో ఫర్టిలైజర్ది ఇప్పుడు మేజర్ ఇష్యూ నడుస్తుంది కవిత గారు. చాలా మటుకు ఫర్టిలైజర్ ఈ ఏరియా నుంచి వస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి. అది యుఎస్కి చేరుకోవట్లేదు. చేరుకోవాలంటే ఇంకొక 20 రోజులు పడుతుంది. దట్ ఈస్ టూ లేట్ ఫర్ దిస్. అప్పటికి సీజన్ అయిపోయింది, సోయింగ్ సీజన్ అయిపోతుంది. అక్కడ పెద్ద ఒక టెన్షన్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ దానికే ఇరాన్ క్లియర్గా చెప్పారు చూడండి, మేం టాక్స్ నడపట్లేదు, మా వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయిల్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ని కూల్ డౌన్ చేయడానికి చేసిన పని ఇది అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ట్రంప్ ఒక్కరే చెప్తున్నారు మేము మాట్లాడుతున్నాను, ఇరాన్ ఎవ్వరు మాట్లాడలేదు, టర్కీ ఏం చెప్పట్లేదు, ఈజిప్ట్ మాట్లాడలేదు, పాకిస్తాన్ వెన్యూ ఆఫర్ చేశారు, టేబుల్ చైర్లు 2 చైర్లు ఆఫర్ చేశారు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నోబడీ ఈస్ ప్రిపేర్డ్ టు కమ్. ఎందుకంటే ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ వైపు నుంచి తెహరాన్ మీద దాడి జరిగింది. అంటే యుద్ధం ఎక్కడ ఆగిందండి, ఇది అర్థం కావట్లేదు. అదే అంటారు ఇరాన్, యుద్ధం ఎక్కడ ఆగింది, మీరే అన్నారు ఆగిపోయింది, మేము 5 రోజుల దాకా మీ మీద దాడి చేయమనగానే మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు మీరు. వాట్ హెస్ స్టాప్డ్? నథింగ్ హెస్ స్టాప్డ్. అదొక పెద్ద ఇష్యూ ట్రంప్కి ఉంది. కొంతమంది అంటున్నారు బెంజమిన్ నెటన్యాహు బహుశా ట్రంప్ మాటల్ని పట్టించుకోవట్లేదని. అది ఉండొచ్చు, కానీ వితౌట్ యుఎస్ సపోర్ట్ ఇజ్రాయెల్ ఏం చేయలేరు.
ఒకటి ఆయుధాలు, నెక్స్ట్ ఇంటెలిజెన్స్, మూడవది సపోర్ట్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఇవాళ పొద్దున ఒక అమెరికన్ ఛానల్లో వన్ ఆఫ్ ద పొలిటికల్ కామెంటేటర్స్ అదే అన్నాడు, ట్రంప్ పాసిబ్లీ నెటన్యాహుని పిలిచి ఒక లెక్చర్ ఇస్తారు, క్లాస్ తీసుకుంటారు, నాకు యుద్ధం ఆపాలి మీరు కూడా ఆపాలని చెప్తే అప్పుడు ఒక ఫ్రిక్షన్ పాయింట్ అక్కడ రావచ్చు. నెటన్యాహు అంటారు సారీ వార్ ఇంకా కాలేదు, నాకు ఇంకా 3 వారాలు కావాలి, అక్కడ లెబనన్ ఇక్కడ ఇరాన్ వీళ్ళిద్దరిని ట్యాకిల్ చేసుకుంటే కూడా నేను యుద్ధం ఆపను, అమెరికాకేమో ఇప్పుడే యుద్ధం ఆపాలి, ఈ వీక్ ఆగిపోవాలని. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏమొచ్చిందంటే కాకపోతే దీనికన్నా ముందు జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ మాట్లాడినప్పుడు యుఎస్ వైపు నుంచి జెనీవాలో ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, దాంట్లో బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్ ఒక వాళ్ళ టీం నుంచి ఒక మెంబర్ ప్రెజెంట్ ఉన్నారు, నాకు అర్థం కాదు వాళ్ళు ఎందుకు వచ్చారని, కానీ ఆయన కూడా మీటింగ్లో ఉన్నారు ఒఫీషియల్గా. ఆయన ఏమన్నారంటే ఇరాన్ ఇప్పుడు చెప్తున్న అన్నీ అప్పుడు అగ్రీ చేశారంట, యురేనియం గురించి అగ్రీ చేశారు, మిసైల్ క్యాప్ గురించి అగ్రీ చేశారు, డ్రోన్ ప్రొడక్షన్ గురించి అన్నీ అగ్రీ చేశారంట, యుద్ధం అక్కర్లేదు అక్కడే ఆగిపోతుండని. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ మాట్లాడుతున్నారు. ద ఒమానీస్ వాళ్ళు ఫెడప్ అయిపోయారు లాస్ట్లో. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు కూడా సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ ద వార్ ఈ సెడ్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్, మీరు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి, ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒక ఛాన్స్ దొరికింది వీళ్ళని కొట్టడానికి, ఖమేనీ అండ్ కంపెనీని, దానికోసం వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళలేదు వాళ్ళు డీకెపాసిటేషన్కి వెళ్ళారు లీడర్షిప్ని, కానీ యుద్ధంగా మారిపోయింది అది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే వీ డోంట్ ట్రస్ట్ జారెడ్ కుష్నర్ ఆర్ స్టీవ్ విట్కాఫ్, మాకు వీళ్ళ ఇద్దరితో మాకు పని లేదు. కొత్తగా మీరు యుఎస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని ఎప్పుడైనా చూసారా లాస్ట్ 2-3 వారాలు? అస్సలు కనిపించట్లేదు, ఆయన ఎక్కడున్నారో తెలియదు. మార్కో రూబియో మీకు కనిపించారు ఎక్కడైనా? వీళ్ళిద్దరు చాలా పవర్ఫుల్ మనుషులు, ఒకటి వైస్ ప్రెసిడెంట్ ఒకరు, ఇంకొకరు సెక్రటరీ ఆఫ్ స్టేట్. అక్కడ మీకు కనిపిస్తుంది ఓన్లీ స్పీచ్ హెస్గెత్, ప్రెసిడెంట్ ట్రంప్, కుష్నర్, విట్కాఫ్ అండ్ ఒకరోజు ఈమె కనిపించింది మన ఇంటెలిజెన్స్ చీఫ్, అంతే, ఇంకా ఎవ్వరు కనిపించట్లేదు. సో వై అనేది ఇప్పుడు మాట వచ్చింది. సో ఐ బిలీవ్ అమెరికాలో కూడా ఏమంటున్నారంటే జేడీ వాన్స్ చెప్పారంటే యుద్ధానికి వెళ్ళకండి, ఇట్ ల్యాండ్ అప్ ఇన్ అ మెస్, లోకం మొత్తం ఇంపాక్ట్. ఇండోనేషియా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారండి, ఆలోచించండి. నిన్న మనం మాట్లాడాం వాళ్ళు ఎన్ని రోజులు పెట్రోల్ ఆపేస్తున్నారు, శ్రీలంకలో 15 లీటర్ ఇస్తున్నారు అని చెప్పేసి, మన దగ్గర మీరు లైన్లు ఉందంటారు కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉంది కదా, అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేస్తున్నారు వాళ్ళు. అక్కడున్న క్యాబ్ డ్రైవర్స్కి క్యాష్ ఇస్తున్నారు బతకడానికి, పెట్రోల్ లేవు, డీజిల్ లేవు, మీరు డబ్బులు తీసుకోండి ఎందుకంటే మీకు ఫ్యామిలీ నడిపియాలి కదా, మీకు ఇన్ని $1 ఇస్తాం ప్రతి వారం అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు. దేశం మొత్తం ఆగిపోయింది, ఆలోచించండి. మనకు ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆగలేదు, నాకు ఇవాళ కూడా 1.5 గంట తీసుకుంది ఇక్కడ రావడానికి. సో మన దగ్గర ఆ ప్రాబ్లం మన గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా చేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయట్లేదా అనేది ఇంకో మాట. మన కొంతమంది పొలిటీషియన్స్ ఎల్పిజి ప్రాబ్లం అని నిన్నటి నుంచి ఎల్పిజి కమర్షియల్ ఎల్పిజి 50% చేశారు, 25% ఉండే, నిన్నటి నుంచి 50%కి పెంచారు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి 50% నుంచి వాళ్ళ కెపాసిటీ వాళ్ళ నుంచి వచ్చేస్తుంది. బహుశా నెక్స్ట్ వీక్ నుంచి అది 75 అయిపోతుంది, నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు స్టీవ్ విట్కాఫ్ అండ్ కుష్నర్ జరిగిన తర్వాత జేడీ వ్యాన్స్ ఏం చేయగలుగుతారు?